ఎందుకంటే సీట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి షేప్‌ని ఇలా మార్చుకోవాలి. తగిలిస్తే తయారు చూసుకోవాలి. ఇది ఇలా సెట్ చేసుకోకుండా ఇది వంకర టింకర్‌లు పెట్టుకొని ఎటు పడితే అటు తగ్గిస్తే కాలర్‌లు కూర్చోవు, భుజాలు. హలో అండి. ఇదొచ్చేసి షర్ట్ మెజర్‌మెంటు. కొంచెం ఈ అబ్బాయికి సీట్ ఎక్కువ. షర్ట్ పొడవు 28.5, 19 షోల్డరు, 42 చెస్టు, 40 పొట్ట, 46 సీటు, 9 ఎదరు ఛాతీ మీన, 25 చెయ్యి పొడవు, 16 చెయ్యి లూజు కండకాడ. ముందు ఈ షర్ట్‌కి వచ్చిన అంచుని లేపేయాలి. కాజా పట్టీ కొంచెం ఎగస్ట్రా కావాలి కాబట్టి గుండీ పట్టీ కంటే ఒక పావు ఇంచు ఎగస్ట్రా పెట్టుకోవాలి. ముందు క్లాత్‌ని షింక్ చేసుకోవాలి. తర్వాత ఐరన్ కూడా రుద్దుకొని సాఫ్ చేసుకోవాలి. ఈ క్లాతులు వాషింగ్‌లో షింక్ అవుతాయి. ఇస్త్రీ పెట్టె మీద షింక్ అవుతాయి. 2 చేయాలి. కింద క్రాస్ కటింగ్ మనం మార్కింగ్ ఇది 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇక్కడొచ్చేసి ఇంచుంపావు పట్టీ వేసేదైతే ఒక లెక్క, ఇంచు వేసుకునేదైతే ఒక లెక్క వేసుకోవాలి. ఇది 2 అంగుళాలు పెడుతున్నా కాజా పట్టీ నుంచి. షర్ట్ పొడవు వచ్చేసి 28.5. 28.5 పైన మనకు 1/2 ఇంచ్ ఖర్చు కావాలి. 29. 29 పొట్ట భాగం 16. ఇక్కడ సంక డౌన్‌కి చెస్ట్‌లో నుంచి 4వ వంతు తీసుకోవాలి. 42 చెస్ట్. 42. దీంట్లో 4వ వంతు 10.5. 10.5 వస్తుంది. దీనికి మనం 9.5 దింపుకుందాం. ఎంత వస్తే అంత దింపకూడదు, కొంచెం పైకి పెట్టుకోవాలి. ఎక్కువ దింపితే సంక లూజ్ అయ్యిద్ది. తొడిగే కస్టమర్‌ని బట్టి సంకలు బాగా ఫ్రీగా వాడతారంటే 10 అంగుళాలు దింపుకోవచ్చు. 10.5 ఎప్పటికీ దింపలేము. కొంచెం పైకే పెట్టుకోవాలి ఒక 1/2 ఇంచి. ఇంకా ఫిట్టింగ్‌ని బట్టి ఇలా పైకి జరుపుకోవాలి. 9.5 దింపాను. మళ్ళీ దీనికి మనం షోల్డర్ డౌన్ చేయడానికి 9.5లో 4వ వంతు పెట్టుకొని ఒక పాయింట్ పైకే పెట్టుకోవాలి. ఈ 4వ వంతు వచ్చేసి 9.5లో 2.5కు ఒక పాయింట్ తక్కువ. 2.5కు ఒక పాయింట్ తక్కువ కాబట్టి దీనికి 2.5 ఒక పాయింట్ పైకి ఇటే ఉండాలి. డౌన్ చేయకూడదు. ఇక్కడ లాగేస్తది. సంక కాడ లాగేస్తే సంకలో నుంచి కాలర్ కాడికి మెడకి ఒక ఫోల్డింగ్ పడిపోయిద్ది. షోల్డర్ ఎక్కువ డౌన్ చేయకూడదు. ఒక పాయింట్ పైకే ఉండాలి. ఇది 2.5 ఉంది కాబట్టి ఇది సరిపోతుంది మెడకి. ఇక్కడ మెడకి మనకి కాలర్‌లో 5వ వంతు 5వ వంతు తీసుకోవాలి. కాలర్ కాలర్ వచ్చేసి 16. 3 అంగుళాలు పెట్టుకోవాలి. ఖర్చు కూడా వదిలేయాలి. తగిలిస్తే మనకు తయారొచ్చేలాగా పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చే షోల్డర్ వచ్చేసి 19. 19లో సగం 9.5 ఇటు ఖర్చు. మళ్ళీ ఇక్కడ చెస్ట్‌లో 4వ వంతు పెట్టుకోవాలి. 10.5. 10.5 ఇక్కడ మనకు లూజ్ కోసం కస్టమర్‌ని బట్టి పెట్టుకోవాలి. ఇది మీడియం ఫిట్టింగ్, మరి బాడీ ఫిట్టింగ్ కాదు, మీడియం ఫిట్టింగు. దీనికి 2 అంగుళాలు 2 ఇంచెస్ లూజ్ కోసం. ఇక్కడ పొట్టొచ్చేసి 40. 40. 40లో 4వ వంతు 10. మళ్ళీ ఇక్కడ 2 అంగుళాలు. ఇప్పుడు సీట్ వచ్చేసి 46. 46. 46లో 4వ వంతు 11.5. ఇక్కడ 11.5. ఇక్కడ పావుదొక్కు 2 పెట్టుకుంటే చాలు. ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉన్న ఇబ్బంది లేదు. ఇక్కడ లూజ్ ఎక్కువ అయితే షర్ట్ లెగుస్తా ఉంటది. ముందు వెనక 2 వైపులు లెగుస్తా ఉంటది. ఒక్క పావు ఇంచ్ ఇక్కడ తక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ ఎదరు ఛాతీ మీన 9. ఎదరు ఛాతీ మీన మెజర్మెంట్ తీసుకోవాలి. ఇది ఖర్చు కోసం.
ఇప్పుడు ఇక్కడ ఏ షేపుతో అయితే స్కేల్ సరిపోతుందో ఆ స్కేల్ని వాడుకోవాలి. ఇలా మనకు సీట్ వచ్చేది ఇక్కడ, ఇది సీటు ప్లేస్. ఇక్కడ సీటు సరిపోతుందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఇక్కడ కాదు సీట్ వచ్చేది, ఇక్కడ కూర్చునేటప్పుడు ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంటేనే పట్టుకోకుండా ఉంటుంది. ఇక్కడ 46లో 4వ వంతు, ఇది 11.5, ఇంత ఖర్చు పోతుంది. ఇది ఫ్రీ ఉంటుంది, ఇంకొంచెం ఫ్రీ చేసుకోవచ్చు వీళ్ళకి. ఎందుకంటే సీట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి షేపుని ఇలా మార్చుకోవాలి. సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి షేపుని ఇలా మార్చుకోవాలి. ఇక్కడ క్రాస్కి వచ్చేసి చెస్ట్లో నుంచి 8వ భాగం పెట్టుకోవాలి. 5.5. ఇక్కడ డీప్ని బట్టి లైట్ క్రాసా, ఎక్కువ క్రాసా, మీడియం క్రాసా చూసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఈ మార్కింగ్ నుంచి ఒక లెక్క, ఈ మార్కింగ్ నుంచి ఒక లెక్క, ఇలా ఉంటుంది. మీరు తగినట్టు పెట్టుకోండి. ఇది మీడియం క్రాసు. ఇక్కడ పాకెట్, ఇప్పుడు పాకెట్ మార్కింగు సంఖ దింపిన దానికంటే 1 ఇంచ్ పైకి ఉండాలి, మరీ డౌన్ చేయకూడదు. దీనికి 8 మీద దింపుతున్నా. ఇటు నుంచి 2.5. ఇది కూడా మనిషిని బట్టి పెట్టుకుంటూ ఉండాలి. పాకెట్ 5. ఈ అబ్బాయి కుర్రోడే, అందుకని కొంచెం పాకెట్ తగ్గించి, పాకెట్ సైజు చెస్ట్లో నుంచి 8వ భాగం ఇంకా కస్టమర్ని బట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు సంకర రౌండ్ ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. ఇక్కడ షోల్డర్ తయారయ్యేది వదిలిపెట్టాలి. షోల్డర్ వచ్చేసి 4 అంగుళాలు తయారవుతుంది. ఇక్కడ ఎడల్పు, ఇక్కడ 2 ఖర్చు వదిలేయాలి. 11.5 వస్తుంది, సరిపోయింది. 11.5 సరిపోతుంది. ఇక్కడ బ్యాక్ వచ్చేసి 30 ఇంచు లూజులో తగ్గించి పెట్టుకోవాలి. పొడవులో 1/2 ఇంచు తక్కువ పెట్టుకోవాలి. ఇంచి ఇప్పుడు పొడవులో 1/2 ఇంచు తగ్గించి ముందు ఇది తీసేద్దాం. ½ ఇంచు మైనస్ పొడవులో. ఇక్కడ లూజులో 30 ఇంచు. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచు డౌన్ చేయాలి. బ్యాక్ 1.5 ఇంచు డౌన్ అయింది. ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్, షోల్డర్ వచ్చేసి 19, 9.5 సెంటర్. ఇది ఖర్చు కోసం. ఇప్పుడు ఇక్కడ ½ ఇంచుని ఇక్కడ డౌన్ చేయాలి. ఈ సెంటర్ నుంచి, సెంటర్లో నుంచి ఒక ½ ఇంచుని ఇలా వాల్చాలి, ఇలా షేప్ తీయాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా మార్కింగ్ పెట్టుకుంటే చాలు. మీడియం వాళ్ళకి, మీడియం లూజ్ తొడిగే వాళ్ళకి. ఫిట్టింగ్ అయితే లోపలికి, లూజ్ అయితే బయటికి. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ తీసుకుందాం. హ్యాండ్ ఇది ప్లేనే కాబట్టి లైట్గా క్రాస్ చేసుకుందాం. హ్యాండ్ని ముక్క కలిసి వస్తుంది ఇలా తీసుకుంటే. సెంటర్ కూడా తీసుకోవచ్చు ముక్కని బట్టి. ఇక్కడ మనం హ్యాండ్ ఏ మెజర్మెంట్తో పెట్టాలంటే
మనం సంక డౌన్ చేసిన దాని మెజర్మెంట్ ప్రకారంగా ఈ హ్యాండ్ లూజు పెట్టుకోవాలి. ఇది ఎంత దింపామో దానికంటే ఒక పావు ఇంచి పైకి ఎక్కువ పెట్టుకోవాలి. ఇది 9:30. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ వచ్చేసి 9:30 పెట్టుకోవాలి. పావు తక్కువ 10. పావు తక్కువ 10 ఇక్కడ పెట్టుకుంటే ఈ రౌండ్ దీనికి సరిపోతుంది. సంక రౌండ్ సరిపోతుంది. అలా తీసుకోవాలి. పైన ఇది మార్కింగ్ ఎల్ బెండ్ స్కేల్తో వేసుకోవాలి. ఇది నాకు తెలుస్తుంది కాబట్టి నేను ఇలా వేసుకుంటున్నా. చేయి పొడవు వచ్చేసి 25. 25కి అయితే నేను 2.5 కప్స్ పెడతాను. దీని ఖర్చు ఇక్కడ వచ్చేసి కప్స్ పొడవు వచ్చేసి 10, 5. పాయింట్ కమ్ 1 ఇంచి, పాయింట్ తక్కువ 1 ఇంచి సైడ్ లోడింగ్కి ఖర్చుకు గాను ఒక సింగిల్ ఫిల్ట్కి. ఇప్పుడు ఇక మార్కింగ్ చేసుకున్నా. ఒక పావు ఇంచి ఇక్కడ డౌన్ చేయాలి. సెంటర్లో నుంచి పావు ఇంచి డౌన్ చేసుకోవాలి. ఇక్కడ మనం సంక డౌన్ చేయాలి. సంక డౌన్ చేయాలంటే చెస్ట్లో నుంచి 8వ భాగం పెట్టుకోవాలి. 5.5 8వ భాగం 5.5. ఇక్కడ ఖర్చు దీనికి పైకి ఇటు ఖర్చు తగిలియాలి. తగిలిస్తే తయారు చూసుకోవాలి. ఇప్పుడు దీనికి రౌండ్గా షేప్ మార్కింగ్. ఇక్కడ కండకాడ లూజ్ వచ్చేసి 16. ఇది 16. ఇది ఖర్చు లోడింగే కాబట్టి ఎక్కువ ఖర్చు లేదు. పావు ఇంచి ఖర్చే. ఇక్కడ నుంచి దీనికి లైట్గా ఇలా షేప్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సంక రౌండ్ 11.5 వచ్చింది. ఇక్కడ 11.5 సంక రౌండ్. మనకి ఇక్కడ కూడా 11.5 ఉండాలి. ఒక పాయింట్ పెరగొచ్చు, తగ్గకూడదు. 11.5కి ఇక్కడ పావుదొక్కు 12 వచ్చింది. ఇది సరిపోతుంది. తక్కువ అయితే జిల్లా వస్తుంది, ఎక్కువైతే సరి చేసుకోవచ్చు. దీన్ని సరి చేసుకోవచ్చు, దీన్ని సరి చేయలేం. ఇది అందుకే ఒక పావు ఇంచి ఎక్స్ట్రా ఇదే ఉండాలి. చెయ్యి ఉండాలి. సంకరంలో చెయ్యి ఎక్కువ ఉండాలి. ఇవి ఎక్కువ లూజు లేకుండా ఫిట్టింగ్ గా ఉండే హ్యాండ్స్, అందుకే ఈ షేపు. ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ గుంట కొట్టాలి. ఇక్కడ నుంచి పావు తక్కువ 2, ఇక్కడ పాయింట్ తక్కువ 2. ఇక్కడ నుంచి షేపుని మనం గుంట కొట్టాలి. ఇంచున్నర, ఇంచుంపావు దాకా గుంట కొట్టుకోవచ్చు. ఈ షేప్ అనేది కరెక్ట్ గా లేకపోతే సంక కూర్చోదు. ఇప్పుడు మళ్ళీ దీన్ని సరి చేసుకుందాం. బ్యాక్ హ్యాండ్ అని ఇక్కడ 2 సమానం ఉండాలి. ఇప్పుడు ఇంచు గ్యాప్ ఉంది, దీనికి ఇంచు గ్యాప్ ఉంది. ఇలా చేసుకోవాలి చక్కగా, చాలా నీట్గా. ఇలా సంక రౌండ్ కనుక తీసుకుంటే సంకర్ రౌండ్ కరెక్ట్ కూర్చుంటది భుజం మీద నుంచి. ఇప్పుడు దీని చాక్ పట్టి మార్కింగ్ వచ్చేసి సెంటర్ వాల్చాలి. ఖర్చు వదిలేసి సెంటర్ హ్యాండ్ లో మళ్ళీ సెంటర్. ఇప్పుడు ఇది 5.5 చాక్ పట్టి ఓపెన్. ఇటు ఫోల్డ్ చేయాలి, మనం దౌడు కొడతాం. ఇటు ముక్క తగిలిస్తాం. ఇటు ఖర్చు కూడా, ఇటు దీన్ని కుట్టడానికి ఖర్చు. ఇది ఇప్పుడు కట్ చేసుకోకుండా రెండవ చెయ్యి కట్ చేసేటప్పుడు చాక్ పట్టి ఓపెన్ తీసుకుంటే బాగుంటది. దీన్ని హ్యాండ్ తీయడం అనేది ఇది ఎడాపెడ అంటారు. ముక్క కలిసి రావడం కోసం ఇలా తీసుకోవాలి. ముక్క ఎక్కడైతే మనకు వేస్ట్ పోకుండా ఉంటుందో అలా కటింగ్ లో జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా షేప్ ఉండాలి. ఇక్కడ ఈ క్రాస్ షేప్ అనేది ఉండాలి, స్ట్రైట్ గా ఉండకూడదు. చాలా మంది ఇలా స్కేల్ ని ఇలా స్ట్రైట్ పెట్టేసి ఇలా లేపేస్తున్నారు. ఇది రాంగ్ అండి. మనకి ఈ జాయింట్ కుట్టినప్పుడు ఇక్కడ వెనక్కి లాక్కుంటది. ఇక్కడ కొంచెం డౌన్ అవ్వాలి జాయింట్ వైపుకి. మొత్తం కలిపినప్పుడు సమానంగా ఉంటది. కుట్టినాక కరెక్ట్ కూర్చుంటది.
ఇప్పుడు ఈ చాక్ పట్టి ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఒక పాయింట్ ఇలా పెడితే ఇటు దౌడు కొడతాం. ఘాటు పెట్టుకుంటే ఫ్రంట్ అని అర్థమైంది కుట్టేటప్పుడు, మిస్టేక్స్ జరగకుండా. ఇది సెంటర్ ఘాటు. ఇప్పుడు షోల్డర్ తీయాలి. చాలా మంది ఈ షోల్డర్ కాడే, షోల్డర్ సెట్ అవ్వకపోతే షర్టే లేదు. షర్ట్కి ప్రాణం ఈ షోల్డర్. షోల్డర్ అర్థం కావట్లే చాలా మందికి. ముందుగా షోల్డర్ పొడవు 19, ఇది ఖర్చు. ఇక్కడ కూడా 19, ఇది ఖర్చు. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఇక్కడ ఖర్చు వదిలేయాలి. ఇది ఖర్చు తగిలేయడానికి, జాయింట్ తగిలేయడానికి ఖర్చు. హెచ్చు తక్కువ లేకుండా సరి చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్లో నుంచి 8వ భాగం పెట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్ని 8వ భాగం వచ్చేసి 5.5. ఇక్కడ ఖర్చు వదిలేశాను. ఖర్చు వదిలేసిన దాని మార్కింగ్ కాడ నుంచి 5.5. ఇటు కూడా ఖర్చు. ఇటు మీరు ఎంత తగిలిస్తారో అంత, నేనైతే పావించే చాలు నాకు. ఇది వచ్చేసి ఇప్పుడు టోటల్గా వచ్చేసి 6 అంగుళాలు మొత్తం పూర్తిగా. ఈ 6 అంగుళాలు ఇక్కడ పెట్టుకొని దీన్ని మనం ఒక పాయింట్ తక్కువ 2 మైనస్ చేస్తున్నాం. పాయింట్ తక్కువ 2 తగ్గించేసాం. ఇక్కడ మెడకు కూడా మనం పాయింట్ తక్కువ 2 గుంట కొట్టాలి. ఇప్పుడు ఈ సైడ్లో నుంచి మనం ఫ్రంట్లో 3 పెట్టాం ఫ్రంట్ మెడకి. ఇక్కడ ఒక పాయింట్ని పెంచుకోవాలి. ముందుగా దీని మార్కింగ్, ఇప్పుడు ఇది మార్కింగ్, తర్వాత ఈ మార్కింగ్, ఇది షోల్డర్. ఒక పాయింట్ ఇక్కడ పెంచాము. ఎందుకు పెంచాము? ఒక పాయింట్ ఇక్కడ పెంచుకోవాలి. ఒక పాయింట్ని ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. చెయ్యి కూర్చోవడానికి ఇక్కడ షేప్ ఇవ్వాలి. ఈ షేప్ ఇవ్వకపోతే మీకు చెయ్యి కూర్చోదు. చెయ్యి ఏమో ఇక్కడ రౌండ్ ఉంటుంది, చెయ్యి వచ్చేసి ఇక్కడ రౌండ్ ఉంటుంది. మీరేమో ఈ షేప్ ఇవ్వకపోతే కూర్చోదు. మీరు ప్లాట్ పెట్టేస్తారు, షోల్డర్ కూర్చోదు, లాగేసుకుంటూ ఉంటుంది, ఒక ఫోల్డ్ పడిపోయింది బారుకి. అందుకని ఇక్కడ షేప్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ మెడ గుంట కొడదాం. ఈ గుంట కూడా ఎక్కువ గుంట కొట్టకూడదు, అలానే లైట్గా తేల్చేయకూడదు. మీడియంగా బ్యాలెన్స్గా ఉండాలి. 4 పార్ట్లకి రౌండ్గా రావాలి. ఇప్పుడు దీన్ని ఇలా చూసుకోవాలి. మనం కట్ చేసాము, అసలు సెట్ అవుతుందా లేదా అనేది ఇలా పరిచి మెడ షోల్డర్ని ఇలా చూసుకోవాలి. ఖర్చు కూడా పెట్టేయండి. కుడితే ఎలా ఉంటుందో తయారు అలా చూసుకోండి. ఒక్క పాయింట్ తగ్గాలి. దాన్ని నేను ఇటు మెడ వైపు తగ్గించుకుంటాను. మెడ వైపు ఇప్పుడు సరిపోయింది. స్టిచ్చింగ్ అయితే ఎలా ఉంటుందో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మెడ ఇలా చక్కగా రౌండ్గా ఉంది కాబట్టి కాలర్ కూడా రౌండ్గా కూర్చుంటుంది. ఇది ఇలా సెట్ చేసుకోకుండా ఇది వంకర టింకర్లు పెట్టుకొని ఎటు పడితే అటు తగ్గిస్తే కాలర్లు కూర్చోవు, భుజాలు కూర్చోవు, షోల్డర్ సెట్ అవ్వదు, లాగేస్తూ ఉంటుంది. ఇక్కడ సెట్ అయిపోయింది ఈ రౌండ్, ఇక్కడ ఇది సెట్ అయింది. చెయ్యి ఇటు వచ్చేసి చెయ్యి ఇలా తగిలిస్తాం రౌండ్గా. ఇక్కడ రౌండ్ షేప్ వచ్చిందా, ఇక్కడ కూడా మనకి చెయ్యి ఇక్కడ నుంచి తయారవుతుంది. ఇప్పుడు ఇది ఇలా సెట్ అవుతుంది. షోల్డర్ ప్లాట్ చేస్తే లాగేస్తుంది. తర్వాత దీన్ని ఇలా బ్యాక్ని, ఇది బ్యాక్ మీద షోల్డర్ ఎలా అయితే తగిలిస్తామో అలా పెట్టేసి, ఇది బ్యాక్, ఇలా షోల్డర్ ఇలా జాయింట్ తగిలిస్తాం. దీన్ని ఇలా పెట్టుకొని ఇలా వాల్చాలి. షోల్డర్ని ఇలా వాల్చాలి. చూడండి, ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ లేవు, బెండింగ్ లేదు, చాలా కరెక్ట్గా కూర్చుంది, సెట్ అయిపోయింది. ఇలా సెట్ చేసుకోగలిగితే చాలా బాగుంటాయి. తొడిగినాక నీట్గా ఉంటుంది. ఖర్చు కూడా పెట్టేశాను, తయారీది ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ.